Hi, I'm Dr. Vamsi Krishna, consultant neonatologist and pediatrician at Rainbow Children Hospital, Kondapur. మనం 2026 రీచ్ అయ్యాం. బట్ స్టిల్ ఇంకా చాలా ఏరియాస్లో న్యూబార్న్ కేర్లో కొన్ని మిత్స్ నడుస్తూ ఉన్నాయి. ఈరోజు మనం ఈ రీల్లో టాప్ 5 మిత్స్ మనం బస్ చేద్దాం. సో ఫస్ట్, బేబీ పుట్టగానే తల్లిపాలు కాకుండా వాటర్ కానీ హనీ కానీ ఇవ్వచ్చా? నో. వాటర్ ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీలో సోడియం లెవెల్స్ అవి తగ్గిపోయి బ్రెయిన్ స్వెల్లింగ్ రావడం ఛాన్స్ ఉంటుంది. సో 6 months వరకు వాటర్ అనేది ఇవ్వం పిల్లల్లో. హనీ ఇవ్వడం వల్ల బాట్యులిజం అనే ఒక మేజర్ డిసీజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో 1 year వరకు హనీ ఇవ్వం. 2, తల్లిపాలు వెంటనే పుట్టిన తర్వాత మంచిది కాదు, అవి పడేయాలి. సో అది కూడా తప్పండి. తల్లిపాలు పుట్టిన తర్వాత వెంటనే వచ్చేది కొలెస్ట్రాల్ మిల్క్ అంటారు. దాంట్లో మన ఇంటెస్టైన్స్ మెచ్యూర్ అవ్వడానికి, ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేయడానికి ఇంపార్టెంట్ విటమిన్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్, ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి. సో అది పడేయకుండా అది బేబీకి ఇవ్వడం వల్ల బేబీకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇన్ఫాక్ట్ దాన్ని ఫస్ట్ ఇమ్యునైజేషన్ అని కూడా అంటుంటాం. 3rd, బేబీ కళ్ళు పెద్దగా అవడానికి కళ్ళ కాటికలు కాజలు పెట్టచ్చా? నో. కళ్ళ కాటికలు అవన్నీ పెడితే కళ్ళు పెద్దగా అవ్వవు. దానివల్ల బేబీకి కళ్ళ ఇన్ఫెక్షన్స్ రావడానికి, దాంట్లో ఏమైనా కెమికల్స్ లైక్ లెడ్ అది కంటామినేట్ అవుతే అది మన బాడీలోకి వెళ్ళి పాయిజన్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకి జుట్టు ఆడడానికి సాంబ్రాన్ని వేయచ్చా? సో సాంబ్రాన్ని పొగ వేయడం వల్ల జుట్టు ఆడడం ఏమో కానీ ఆ సాంబ్రాన్ని పొగలోంచి వచ్చే ఫ్యూమ్స్ బేబీ లంగ్స్లోకి వెళ్ళినప్పుడు అవి ఏమైనా దాంట్లో కంటామినేషన్ కానీ కెమికల్స్ కానీ ఏదైనా ఉంటే లంగ్స్ డ్యామేజ్ అవ్వడానికి అండ్ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 5, కొందరు పిల్లలకి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బ్రెస్ట్ దగ్గర స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. వాటిని పాలు పిండుతూ ఉంటారు, అది చేయొచ్చా? నో. బ్రెస్ట్ స్వెల్లింగ్ అనేది హార్మోన్స్ తల్లి నుంచి బేబీకి వచ్చిన వల్ల ఆ స్వెల్లింగ్ అది వస్తుంటుంది. యూజువల్గా కొన్ని వారాల్లో అదంతకు అదే తగ్గిపోతూ ఉంటుంది. మనం పాలు పిండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ అవ్వడము, రెడ్ కలర్ అవ్వడము, పస్ లాగా అవ్వడం అది జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా మనం ఏం చేయనవసరం లేదు, అదంతకు అదే కొంచెం టైం ఇస్తే అదంతకు అదే సర్దుకుంటుంది. బట్ ఎప్పుడన్నా రెడ్గా అయినా కానీ పెయిన్ఫుల్గానే ఉంటే మాత్రం వెంటనే డాక్టర్కి వెళ్ళి చూపించాలి. థ్యాంక్ యూ.